తీసుకొని ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛంగా తరలి అతను రావడం జరిగింది. ఏదేమైనా ఈ రోజు ఎన్నికలు లేవు. భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వానికి రైతాంగం గాని ప్రజలు గాని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏదైతే రైతు అన్నదాత సుఖీభావ అనేటువంటి పథకంలో మరి గతంలో రైతు భరోసాను పెట్టి జగన్మోహన్ రెడ్డి 13,500 రూపాయలు ఇవ్వటం తెలుసు. కాకపోతే ఈ రోజు మన మంచి ప్రభుత్వం రైతాంగం యొక్క కష్టాలు తెలుసుకుని ఈ రోజున 20,000 రూపాయలు అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా 6,500 రూపాయలు ఎక్కువగా ఇస్తున్న రైతాంగానికి. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు. ఏ వాగ్దానం నెరవేర్చడానికి లీడ్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అయిపోవడం. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ, పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సంబంధాలు, దీన్ని ఏర్పాటు చేసుకుని మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెచ్చి ఈ రోజు ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి ఈ రోజు మేము కూడా అండగా ఉంటామని స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే మనం 7,000 రూపాయలు ఇవ్వడానికి కారణం పంటకాలంలో ఇస్తే మొన్న వరి నాట్లు నాటుకునే టైంలో 7,000 ఇవ్వటం, అలాగే మిగతా 7,000 కూడా మన వాతలు వచ్చే సమయానికి 7,000 ఇవ్వటం, మళ్ళీ నూర్పు సమయంలో 6,000 ఇవ్వటం. దీని ద్వారా రైతాంగానికి ఉపయోగపడుతున్నాయి. 20,000 రూపాయలు ఒకేసారి ఇవ్వకుండా అవసరం నిమిత్తం 7,000, 7,000, 6,000 ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. వీళ్ళందరూ కూడా రైతాంగం స్వచ్ఛందంగా వచ్చినందుకు రాజప్ప గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సక్సెస్ అనేది రాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతాంగం పట్ల మీరు ఎప్పుడు కూడా ఇదే పెద్ద చూపు చూడాలని, రైతాంగానికి అండగా ఉండాలని మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా సెలవు తీసుకుంటారు.